తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాలకు సంబంధించి లోగడ జరిగిన విషయాలన్నీ కూడా మీకు అందరికీ తెలిసినవే. ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూల్లో ప్రసాదాల్లో స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో ఆవు నెయ్యికి బదులు కౌ గీకి బదులు జంతు కొవ్వు కలిపారు అని ఘోరంగా మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాని మీదట దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి. మనకు కూడా ఎంతో ఆవేదన చెంది దానికి సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. నేను కూడా సుప్రీంకోర్టులో స్వయంగా పిటిషన్ వేయటం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఏంటి, దీనిపై విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక సిట్ వేసింది. ఆ సిట్టు మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మీరు మీ ఆధారంలో సుప్రీంకోర్టు ఆధారంలో ఎంక్వైరీ చేయాలని మనం అడగటం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ ఆధారంలో సిట్ను అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్ చేసినప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, స్వామివారి ప్రసాదాలకు సంబంధించింది, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాలకు సంబంధించిన విషయం కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలు ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు మాట్లాడకుండా ఉంటే మంచిది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉండి ఈ విధంగా కామెంట్ చేయటం కూడా మంచిది కాదు అని కూడా కామెంట్ చేయటం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెట్కి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే 4 ట్యాంకర్స్లో నెయ్యి సప్లై చేశారో ఆ సప్లై చేసిన 4 ట్యాంకర్లు శాంపిల్స్ NDDB కాల్ఫ్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అందులో ఆ రిపోర్ట్లో చెప్పినట్టుగా ఈ నెయ్యిలో జంతు కొవ్వు ఉందా లేదా, జంతు కొవ్వు ఉంటే ఆ నెయ్యిని ప్రసాదాలు తయారు చేయటంలో వాడారా లేదా అని సమగ్రంగా దర్యాప్తు చేయమని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సప్లై చేసిన ట్యాంకర్లో కల్తీ వచ్చింది. ఆ కల్తీ జరిగిన రిపోర్టు ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి మనం కోర్టును ఆశ్రయించాలి. సరే, గత 2-3 రోజుల నుంచి సిబిఐ సిట్ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారని చెప్పినాక దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పిన దాంట్లో సిట్ ఎంక్వైరీలో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో కానివ్వండి, మీటింగ్ అయిపోయినాక కానివ్వండి, వాళ్ళు మంత్రులు కానివ్వండి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాటిపై ప్రధానంగా ముందుగా మనం చెప్పుకోవాల్సింది అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంపై భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పినా కూడా, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసినా కూడా, జంతు కొవ్వు లేదని చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో గత 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టేస్తున్నాయి. వైసీపీ హయాంలో జంతు కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారు, ఇన్ని లక్షల లడ్లు తయారు చేశారు, ఇన్ని కోట్ల లడ్లు తయారు చేశారు, ఇంత అవినీతికి పాల్పడ్డారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, మనం చేసింది ఏంటి? సిట్ ఏం చెప్పింది? జంతు కొవ్వు లేదని చెప్పి సిబిఐ స్పష్టంగా చెప్పినా కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేయటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్రపూరితంగా ఆ నెపం అంటగట్టాలనే దుర్దురేషంతోనే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఫ్లెక్సీలు ఒకవేళ మాకు తెలిసిన కాడికి అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళే పెడుతున్నారు. బట్ వాళ్ళు పెట్టలేదు అనుకోండి,
పోలీసుల చేత తీయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఎందుకంటే సిటిజన్ రిపోర్ట్ ప్రకారం జంతు కొవ్వు లేదని చెప్పారు కదా. సో ఇవన్నీ ఇట్లా ఉంటే అది జరగకుండా ఈ వారం రోజుల నుంచి క్యాబినెట్ మీటింగ్ అయిన దగ్గర నుంచి దుష్ప్రచారం చేయటం, నన్ను, బోర్డు సభ్యుల్ని, మా పార్టీని, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన కొన్ని ప్రధాన అంశాలకు నేను చెప్తాను. 2024లో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటానికి కారణం ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉందని చెప్పారు అని చెప్తున్నారు. ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. దీంట్లో లాస్ట్ పేజీలో ఇందాక వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా ఈ చూపించినట్టున్నారు. ఇవి ఎస్ వాల్యూస్ ఉంటే ఎస్ వాల్యూస్ ప్రకారం సో ఉన్నాయని చదువుతాను. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అల్లర్టెంట్స్ యాజ్ పర్ ISO 17678 ఏమని? సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో లార్డ్ సస్పెక్టెడ్ యాజ్ పర్ ISO స్టాండర్డ్. సస్పెక్టెడ్ అంటే ఉన్నాయా లేదా అనుమానాలు ఉన్నాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ బేస్ చేసుకొని జంతు కొవ్వు ఉందని రిపోర్ట్లో ఉంది కాబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉంది, ఇది మెన్షన్ చేశారు, కానీ పైన రాశారు క్లియర్గా సస్పెక్టెడ్ ఉన్నప్పుడు నీకు కన్ఫర్మ్ కాకుండా ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి పార్టీ సమావేశంలో మాట్లాడతారండి? మళ్ళా ఇప్పుడు కూడా అదే ధోరణి కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో ప్రధాన అంశం, ఆ ఎన్డీడీ రిపోర్ట్ కూడా ఆ ట్యాంకర్ సప్లై చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే, ఆ రిపోర్ట్ వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు చెప్తున్న ఇంకో ప్రశ్న, CFTRI రిపోర్ట్. CFTRI అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్. CFTRI రిపోర్టు 2022లో వచ్చింది. వచ్చినా కూడా చైర్మన్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి వచ్చినా కల్తీ నెయ్యి ఉందని CFTRIలో కూడా చెప్పారు. కల్తీ నెయ్యి జరుగుతుంది అని, నెయ్యిలో కల్తీ జరుగుతుందని CFTRI రిపోర్ట్ వచ్చినా తొక్కి పెట్టారు అని చెప్తున్నారు. ఇది చాలా ఘోరమైన అభయం. దానికి కారణం మేమని, బోర్డు చైర్మన్ అని, అధికారులని రకరకాలుగా చెప్తున్నారు. ఎవరి కారణం అనేది సిట్ ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ CFTRI గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు CFTRIకి శాంపిల్స్ పంపించాలని రాసింది నేను. తొక్కి పెట్టేవాడిని అయితే నేనే ఎందుకు రిపోర్ట్ తెప్పించుకొని రాస్తాను? రాసినాక రిపోర్ట్ వచ్చినాక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుంది. వాళ్ళు మా దృష్టికే తీసుకురాలేదు. అగైన్ మళ్ళీ ఇంకో నెపం కూడా ఈరోజు నిన్న మంత్రులు మాట్లాడుతూ CFTRI రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేశారని. CFTRI రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేయాలి. కల్తీ జరుగుతుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిందంటే ఇప్పుడు చూస్తున్నాం అది మనం. దాంట్లో కూడా జంతు కొవ్వు ఉందని అది ఒక ఉపయోగం చేస్తున్నారు 22లో. సో ఆ రిపోర్టు తొక్కిపెట్టారు. మరీ ముఖ్యంగా నేనే తొక్కిపెట్టాను. నేనే తొక్కిపెట్టేవాడిని అయితే CFTRIకి పంపించమని నేనే ఎందుకు రాస్తాను? నాకు వచ్చిన కంప్లైంట్ ఇనానిమస్, ఎవరో పంపించిన కంప్లైంట్ మీద నేను దాని మీద CFTRIకి పంపించమని రాసి సంతకం పెట్టాను. ఎందుకంటే అధికారులు కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ తాత్సారం చేస్తారేమోనని. వచ్చినాక ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకున్నారో లేదో అది అధికారులను అడగాలి. నెక్స్ట్ ఇంకో ప్రధాన అంశం, 2014 నుంచి 19 వరకు ఉండే ఈ సప్లై నామ్స్ని, సప్లయర్స్కి టెండర్ నామ్స్ని రిలాక్సేషన్ చేశారు అని చెప్తున్నారు. దానికి కారణం
2019లో మేము అధికారంలోకి వచ్చినాక ఈ సప్లైస్ చాలినంత రాకపోతుంటే దీనికి ఏం చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయం అది. అధికారులు ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేశారు. అది ఇదివరకు కూడా ఉందో అప్పుడే అపాయింట్ చేశారో నాకు పూర్తిగా అవగాహన లేదు. 2017 నుంచి ఉంది ఆ ఎక్స్పర్ట్ కమిటీ. ఆ ఎక్స్పర్ట్ కమిటీ గత ప్రభుత్వం ఏది 2019కి ముందున్న ప్రభుత్వంలో కూడా అదే ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళు రికమెండేషన్ చేస్తే దీని ప్రకారం ఎందుకు రిలాక్సేషన్ చేస్తున్నారని మేము తర్వాత అడిగితే సప్లైస్ పూర్తిగా రావాలి అంటే వైడర్ స్కోప్ ఎక్కువ ఉంటే కాంపిటేటివ్గా టెండర్స్ కోట్ చేస్తారు. ప్లస్ ఇంకొకటి అంశం, టర్మ్స్ రిలాక్సేషన్ చేసినా కూడా ఎక్కడ క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండా, నెయ్యి క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండానే ఈ టెండర్స్ని నామ్స్ని రిలాక్సేషన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు దానికి ఏం చెప్తారు, రిలాక్సేషన్ చేశారు కాబట్టి ఈ బోలే బాబా లాంటి కంపెనీలు వస్తున్నాయి, ప్రీమియర్ అగ్రికల్చర్ ఫుడ్స్ లాంటి కంపెనీలు ఎవరైతే సప్లై చేస్తున్నారు. ప్రీమియర్ అగ్రి ప్రోడక్ట్స్ అనేవాళ్ళు బోలే బాబా అనే 2018 నుంచి సప్లై చేస్తున్నాడు. సో ఆ ఆరోపణ కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణ నిరాధారమైన ఆరోపణ. ప్లస్ ఇంకొకటి కూడా చెప్పారు, అధికారులు బ్రీఫ్ చేసింది ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఈ మధ్య చాలా చిన్న కంపెనీలు కూడా వస్తున్నాయి. ఘీ మ్యానుఫ్యాక్చరింగ్కి పాలలో ఫ్యాట్ తీసినాక ఫ్యాట్ అమ్ముతారు కొన్ని డైరీస్ వాళ్ళు, చిన్న డైరీస్ వాళ్ళు. ఆ ఫ్యాట్ కొని కూడా ఘీ తయారు చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, స్టార్టప్ కంపెనీలు ఎన్నో వచ్చినాయి కాబట్టి అని చెప్పి అది జెన్యూన్ రీజన్ అనిపించింది మాకు కూడా. ఎందుకంటే ఇవాళ రేపు పట్టణాల్లో చాలా చోట్ల ఫ్యాక్టరీ మిల్క్ ఎక్కువ అమ్ముతున్నారు. ఆ ఫ్యాక్టరీ మిల్క్ తీసినప్పుడు ఆ ఫ్యాట్ తీసి డైరీస్కి అమ్ముతారు, చిన్న మిల్క్ డైరీస్ వాళ్ళు, ఘీ మ్యానుఫ్యాక్చరర్స్ అట్లా వస్తారని. ఆ కారణాల వల్ల ఈ స్కోప్ను వైడెన్ చేస్తున్నాము, టెండర్ నామ్స్ను మారుస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఏ కంపెనీలు ఉన్నాయి మళ్ళా. అదొకటి ప్రధాన నెపం మా మీద వాళ్ళు పెడుతుంది. ఇంకో అంశం, దాన్ని ఇప్పుడు ప్రధానంగా మా మీద ఎందుకు అభియోగం చూపిస్తున్నారు, మీరు రిలాక్సేషన్ చేశారు కాబట్టి, మీకు వేరే దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టి బోలే బాబా లాంటి వాళ్ళని తీసుకురావటానికి, దానికోసమని వాళ్ళతో మీరు కమిషన్లు మాట్లాడుకున్నారని, వాళ్ళు కమిషన్లు ఏంటంటేనే మీరు ఇవన్నీ చేశారని, అది ఆ ఆరోపణ నిరాధారమైంది. కేవలం అందరికీ అవకాశం ఉండాలి, కాంపిటేటివ్నెస్ పెంచాలి, క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకూడకుండానే ఈ రిలాక్సేషన్ చేయటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా బోర్డులో సభ్యులు కొంతమందికి ఏదో ఈ కల్తీ వ్యవహారంతో సంబంధం ఉంది, నాకు సంబంధం ఉంది అని కూడా చెప్తున్నారు. నేను లోగడ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళా చెబుతున్నాను, ఈ నెయ్యి కల్తీలోనే కాదు, టీటీడీకి సంబంధించి ఎటువంటి పర్చేజ్ అంశంలో కానీ, ఏ కాంట్రాక్ట్ అంశంలో కానీ నేను ఎక్కడా ఒక్క అవినీతికి నేను పాల్పడలేదు. దానికోసం నేను దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏ సత్య శోధన పరీక్షకైనా కూడా నేను సిద్ధమే. నా మీద అట్లాంటి ఆరోపణలు చేస్తే మళ్ళా నేను దాన్ని న్యాయపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా చూస్తాం. ఇంకొక అంశం, సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వచ్చినాక తొక్కిపెట్టి తర్వాత బోలే బాబాని మళ్ళా బోలే బాబాని తెచ్చింది మేమే అని చెప్తున్నారు. బోలే బాబా వాళ్ళు ఏదో మా చిన్నప్పన్న నా పిఏ అని చెప్పుకొని వాళ్ళతో ఏదో మాట్లాడండి. నేను ఇప్పటికి 10 సార్లు క్లియర్ చేయడం జరిగింది. సిట్ వాళ్ళకు కూడా నేను క్లియర్ చేయడం జరిగింది. నేను చెప్పినాక సిట్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ తీసుకున్నారు. చిన్నప్పన్న నా పిఏ కాదు, 2014 నుంచి 19 వరకే నా పిఏ ఉన్నాడు, 18 వరకే. 19 నుంచి ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా పనిచేశాడు. తర్వాత వివిధ ఎంపీల దగ్గర కూడా ఏదో కొంత పనిచేశాడని నాకు ఈ సాక్షాత్కారం వచ్చింది. అది కూడా నేను సిట్టు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వీళ్ళు చెప్పినట్టు బోర్డులో సభ్యులు కానీ, నేను కానీ, మమ్మల్ని అందరినీ కూడా సిట్టు వాళ్ళు ఎంక్వైరీ చేశారు కదా. నన్ను కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అందరినీ ఎంక్వైరీ చేశారు. మా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు సిట్ రిపోర్ట్లో రాశారు కదా. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. ఇప్పుడు దానికి మళ్ళీ వీళ్ళు వేరే కమిటీ వేయాలని
ఏ కమిటీ అని వేసుకోమండి. అక్కడ ఏమవుతుంది, కేవలం మనకు అర్థమయ్యేది ఏంటంటే కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరం చేసినట్టయితే, మరి ముఖ్యంగా నేను కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు వచ్చే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేశారు అని వాళ్ళు కుట్రపూరితంగా ఆరోపించే కార్యక్రమం చేస్తున్నారనే దానికి ఇది నిదర్శనం. ఈ అంశాలన్నీ మీకు క్లారిఫై చేయడం కోసమే నేను చెప్పాను. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ చేయాలనుకుంటున్నారో, స్పెషల్ కమిటీ చేయాలనుకుంటున్నారో క్లియర్గా మనకు అర్థమవుతుంది. నాకు తెలియదమ్మా ఇంకా. ఓకే, వేస్తే మంచిదే, కానీ వాళ్ళ ఉద్దేశం ఏందని అర్థమవుతుంది కదా. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, నన్ను, ఇంకో నాయకులను, ఎవరినో ఒకరిని దీంట్లో ఇన్వాల్వ్ చేసి వీళ్ళ దురుద్దేశపూర్వకంగా వీళ్ళు మా మీద అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు. అది క్లారిఫై చేయడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అందరూ మాట్లాడండి. అదేనమ్మా. రాలేదమ్మా, నేను అదే కదా క్లారిఫై చేస్తున్నాను. చర్యలు తీసుకొని నా దృష్టికి సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ వస్తే చర్య తీసుకోకుండా గమ్ముగా ఉండేవాడిని అయితే నేను ఎందుకు రాస్తాను సిఎఫ్టీఆర్ఐకి పంపించమని? అది అధికారులు చర్యలు తీసుకోవాలని బాధ్యత అధికారులది. నేను రిపోర్ట్ రాసినప్పుడు కూడా అధికారులు అందరి చేత పర్మిషన్ తీసుకొని ల్యాబ్కు పంపారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత అధికారులది. ఎవరెవరైతే కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారో అని మీరు వాళ్ళు సప్లైర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులది. వాళ్ళు మా బోర్డుకి చెప్పాలి, తీసుకురాలా. దానికే కదా మేము చెప్పేది. సిట్ వాళ్ళు కూడా అదే చెప్పారు, మేము చెప్పడం కాదు. సిట్ ఛార్జ్ షీట్లో కూడా అదే చెప్పడం జరిగింది. దానికి దీనికి ఏం సంబంధం అమ్మా? ఎంతోమంది భక్తులు సోమవారం దర్శనానికి పోతుంటారు. చంద్రబాబు నాయుడు కదా ఇవంతా కారణం. ఈరోజు ఎవరు దీనికి ఈ పరిస్థితి రావు? సోమవారం భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు దీనికి కారణం? మీరు చెప్పండి. ఎందుకు మేము సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది? నేను తప్పు చేస్తుంటే నేను పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానా? సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ని నేను తొక్కుపెట్టే పని అయితే నేనే ఎందుకు రాస్తాను సిఎఫ్టీఆర్ఐకి పంపించమని? నేను అధికారులను అడగపోవటానికి కారణం, వాళ్ళు గీ సప్లైస్ జరిగిన దాంట్లో ఏమన్నా కల్తీ జరుగుంటే మన దృష్టికి, బోర్డు దృష్టికి తీసుకురావాలి కదా. వాళ్ళు తీసుకురాలా. వాళ్ళు ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు సెట్ విచారణలో కానీ దాంట్లో మొత్తం కెమికల్సే ఉన్నాయి, కానీ కల్తీ జరగలేదు అన్నది ఒకటే తప్ప కెమికల్స్ ఉన్నాయి, నెయ్యి కాదు అనేది మాత్రం దాంట్లో స్పష్టంగా చెప్పినా కూడా ఓన్లీ కల్తీ జరగలేదు అన్నదే వైసీపీ చెప్తుంది. కెమికల్స్ కలిసిన విషయాన్ని ఎందుకు చెప్పండి? ఆ రోజు కోర్టు ఏం చెప్పారమ్మా? సుప్రీంకోర్టు జంతు కొవ్వు కలిసిందా? ఎందుకంటే జంతు కొవ్వు కలిసిందంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఎంతో పవిత్రంగా దాంట్లో. సరే, మిగతా కల్తీ జరిగిందని హయాంలో కూడా ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. అప్పుడు సప్లైర్స్ చేస్తా ఉన్నారు. 2018లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇదే పార్టీలు ఎవరైతే సప్లై చేస్తా ఉన్నారో అప్పుడు కూడా ట్యాంకర్స్ రిజెక్ట్ అయినాయి. మరి అది కంటిన్యూస్ ప్రాసెస్. అది అక్కడ చైర్మన్ పోయి టెస్టింగ్ చేయరు, అధికారులు టెస్టింగ్ చేస్తారు. ఏదైనా కల్తీ ఉంటే ఖచ్చితంగా సిస్టమ్స్ ప్రకారం రిజెక్ట్ చేస్తారు. దాన్ని రాజకీయం చేయకూడదు. దేవుడిని వాడుకొని రాజకీయం చేయకూడదు. చేయొద్దు. ఇప్పుడు